సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఘోర రోడ్డు ప్రమాదంలో 6గురు మరణించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం కూడా కన్నీటి రోదంతో కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన గాథతో కూడా వాళ్ళు కన్నీటి పరితం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎవరైతే జరిగిన 6 సంబంధించి కోదాడకు సంబంధించిన ప్రభుత్వ మచ్చురికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో వీటన్నిటి కూడా పోస్ట్మార్టం నిర్వహించి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అప్పగించేందుకు కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి. మొత్తం కూడా 6గురు చనిపోయిన పరిస్థితి. మొత్తం కూడా అందులో సూరారపు షకీనా, యాసారపు చిన్ని, బొల్లెపాంగు మేరీ జ్యోష్న, కేశవుల నాగేంద్రబాబు, భావన, పిడికిడి లక్ష్మి మొత్తం కూడా 6గురు మృతి చెందారు. 6గురు మృతి చెందిలో అల్ల మాత్రం 5గురు మాత్రమే మహిళలే ఉన్నారు. ఒక నాగేంద్రబాబు ఒకటే పురుషుడు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఆ ప్రమాద ఘటన చూసుకున్నట్లయితే ఏదైతే ఏవి ఐరన్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ని వెనక నుంచి వస్తున్న ఫ్రెష్ ప్రైవేటు బస్సు ఢీకొట్టిన క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా కూడా మహిళలే ఎక్కువగా చనిపోయారంటే ఏదైతే డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ ఎక్కువ కూడా మహిళల సీట్లే ఉంటాయి కాబట్టి మహిళలు మొత్తం కూడా అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒకసారిగా ఏదైతే రాడ్స్ వచ్చి తగలడంతో కూడా ఇక్కడ ముందులో ఉన్నటువంటి 5గురు మహిళలు కూడా అక్కడికక్కడే ఇరుక్కుపోయి చనిపోయినట్టు పరిస్థితి. ఆ సంబంధించిన కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వచ్చిన వారు కన్నీటి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనపడింది. చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుని కూడా వారు కన్నీటి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్దిలోనే కూడా వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అయినా కూడా చివరిసారిగా తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా వాళ్ళు కన్నీటి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో ఉన్నత శిఖరాలకు వెళ్ళగా చాలామంది చాలా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ఉన్నా ఇలాంటి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం మాత్రము మాకు తీవ్ర ఆవేదనను కలుగజేస్తుందని కూడా వారు కన్నీటి పరితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పరితం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఉన్నారు. ఎవరికి సంబంధించిన బంధువులు? అమ్మా నాగేంద్ర బాబు ఏం చేస్తారమ్మా? ఎక్కడి నుంచి? సాఫ్ట్వేర్ చేస్తున్నాడమ్మా. హైదరాబాద్ నుంచి వస్తున్నాడమ్మా. పెళ్ళైన వస్తున్నాడయ్యా. ఎవరి పెళ్లి? మా బాబాయ్ గారు అబ్బాయి, మా మరిది గారు అబ్బాయిది. నాగేంద్ర బాబు హైదరాబాద్ లో ఏం జాబ్ చేస్తారు? సాఫ్ట్వేర్ చేస్తాడు. అవునమ్మా. ఎప్పుడు వెళ్ళారు హైదరాబాద్ కి? 2 నెలలు అవుతుందమ్మా వచ్చి వెళ్ళి. అటు వెళ్ళి చాలా నాళ్ళు అయిందమ్మా. చెన్నైలో చేసి మళ్ళీ ఇక్కడ వేసుకున్నాడు. మ్యారేజ్ అయిందా? అవలేదమ్మా. ఎంతమంది మొత్తం? నీకు ఎంతమంది? బాబాయ్నయ్యా. తులసి మొక్క. నీకు ఎప్పుడు తెలిసిందమ్మా? తెల్లారి ఎవరో ఫోన్ దొరికిందంట అయ్యా. ఫోన్ దొరికి స్విచ్ మామూలుగా రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లా. ఎత్తపోతే మా అబ్బాయికి ఎవరికో దొరికితే ఆ అబ్బాయి ఎత్తి చెప్పాడట యాక్సిడెంట్ అయిందని. అప్పుడు తెలిసింది. లేకపోతే ఆ బిడ్డ కౌరు మాకు తెలిసేది కాదయ్యో. అయ్యో సెక్కంగానే మాట్లాడాడయ్యా. చేసామయ్యా, బస్సు ఎక్కానమ్మా అన్నాడమ్మా. అదే మాట్లాడుతాం. తెల్లారి బస్సు కాడికి వెళ్దామని నాన్న 5 కాడ నుంచే చేస్తా ఉంటాడయ్యా. 5 కాడ నుంచి రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తలేదయ్యో. ఫోన్ ఎత్తలేదమ్మా. ఫోన్ పక్కన పడిందంట, ఒక అతనికి దొరికిందంట. అయ్యో అయ్యా అయ్యానయ్యో. ఎట్లా ఉండేది మీకు? ఎట్లా ఉండేది బాబు? అనుబంధం ఎట్లా ఉండేది? బాగుండేవాడు అయ్యో, బాగుండేవాడు. అమ్మ నేనేమని చెప్పనమ్మో. ఆడొక తులసి మొక్క అమ్మో. తల్లిదండ్రి చూస్తాడమ్మా. అందుకే దేవుడు ఎత్తుకుపోయాడమ్మో. అమ్మో. ఇంటి దగ్గర అండి. మా అమ్మ వాళ్ళది ఆ ఊరు అనమాట. అయితే నేను కోదాడలో ఇక్కడ బాబుగారి తోట దగ్గర కంపెనీ కాడ ఉంటానన్నమాట. మా అక్క ఫోన్ చేసింది, ఇలా యాక్సిడెంట్ అయింది అన్నయ్య వాళ్ళ అబ్బాయి అనేటప్పటికి నాకు ఎప్పుడో చూసా గుర్తు రాలి అన్నయ్య వాళ్ళ అబ్బాయిని. తర్వాత తెలిసిన తర్వాత నేను వచ్చాను అనమాట అండి. బాబు మంచాడండి. మా వదినకి ఆపరేషన్ చేపిద్దాం, ఇల్లు అది కూడా డాబా కట్టుకున్నా. అమ్మాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గరే. మేము వాళ్ళని ఇళ్ళని ఏనాడు అనుకోలేదండి. మేమో చదివి మా వదినలో రెడ్డిస్ అనమాట. ఒక్కనాడు కూడా మేము వాళ్ళని ఇళ్ళని ఏనాడు అనుకోవాలా. అంతా కలిసిమెలిసి ఉంటాం లంకపిల్లలో. అదనమాట. బాగుంటాం మేము అందరం. అదనమాట అండి. కాడ మేనత్ లాగా ఉంటాడు నాకు. మేనత్ అంటాడు అత్త అని. అదనమాట అండి. అత్త అనే నాగేంద్ర బాబు లేని లోటు ఎట్లా చూడొచ్చు అంటే మనం చూడలేమండి. బాధ అనిపిస్తుంది. బాధ అంతా ఇంత కాదు, తల్లిదండ్రికి రాదు. ఆపరేషన్ చేపిద్దామని రెడీ కూడా అన్నీ ఏసీ అన్నీ పెట్టించాడంట. కారు కొని వదినకి తెలియదు పెద్దగా. ఆ వ్యవసాయం తప్పితే ఏమీ తెలియదు. ఆ గీతల పని చూసుకునేది ఎప్పుడు అక్కడ. అంత ఇదిగా ఉండేది. పిల్లడిని అంత తన చదువు కోసం వేరే ఊరు కూడా వెళ్ళి చదివించుకుంది వదినాళ్ళు. అందరూ అన్నారు ఆడపిల్ల పెళ్ళి 5 నెలలే నీళ్ళు వస్తుంది అన్నీ తెస్తున్నాడంట.
వైజాగ్లో పెళ్ళి అయితే ఇక వద్దని ఇక్కడికి రమ్మన్నారంట. అదండి సంగతి. మేడం మీ సొంత ఊరు ఎక్కడ? లంకపల్లి, విజయవాడ దగ్గర శ్రీకాకుళం దగ్గర లంకపల్లి అయ్యా, లంకపల్లి. పనమట్ల లంకపల్లి అయ్యా. అదే అయ్యా. రైట్. నాగేంద్ర బాబుకు సంబంధించిన తల్లి వాళ్ళ బంధువులు కూడా కన్నీటి పరిమితం అవుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వాళ్ళకి సంబంధించిన వివాహ వేడుక ఉంది. వివాహ వేడుక కూడా హైదరాబాద్ నుంచి కూడా వస్తున్న క్రమంలో కూడా ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా అతను దుర్మరణం పాలన కావడం కూడా వాళ్ళను కన్నీటి పరిమితం చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా చాలామంది కన్నీటి పరిమితం, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన గద. అయితే నాగేంద్ర బాబు ఉన్నాడు. నాగేంద్ర బాబు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి కొంతమంది ఉన్నారు. మేడం మీరు ఎవరి బంధువులు మేడం? చిన్ని ఉంది కదండి, తేలపురలు. చిన్ని ఎక్కడి నుంచి వస్తుంది మేడం? హైదరాబాద్ నుంచి వస్తుందండి. ఎక్కడ వాళ్ళ సొంత విలేజ్? సొంత విలేజ్ తేలపురలు. హైదరాబాద్ ఏమో వాళ్ళ నాన్నగారికి బాగాలేదని హాస్పిటల్ అక్కడికి వచ్చారు. కాలేరు అయితే చూడడానికి 10 days అవుతుంది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారా? అక్కడికి వచ్చి 10 రోజులు అవుతుంది. రాత్రే బయలుదేరారు ఆ బస్సులకి, ట్రావెల్కి. బయలుదేరగా 11:30కి ఎక్కారండి బస్సు. ఇక్కడికి వచ్చాక మీకు ఎప్పుడు సమాచారం తెలిసింది? మాకు 5:20కి అండి. ఏం చేస్తారు చిన్ని మేడం? జాబ్ చేస్తారు? ఆయన అయితే జాబ్ చేస్తారు, అవతి వైస్ వైపు ఇంట్లోనే ఉంటుంది. పిల్లలు చిన్నోళ్ళండి. పాపకు ఒక బాబుకి 2 బాబులే, ఓ బాబుకి 8, ఓ బాబు 10 అంతే చిన్నపిల్లలు. చిన్న మెత్తాల అమ్మాయి, మామయ్య కొడుకుని. తను మొన్న వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయితే చిన్న ఆపరేషన్లో అయితే వచ్చి చూడడానికి వచ్చారు. 10 రోజులు తను ఉన్నది. 2 days బ్యాక్ తను వచ్చాడు. అంటే వచ్చే 2 రోజులు చూసి తను తీసుకెళ్ళిపోని చెప్పి వచ్చారు. నేను నైట్ 11:30 టైం బస్సు బుక్ చేసుకున్నారు గచ్చిపల్లి నుంచి. మార్నింగ్ 5కి మా మమ్మీకి కాల్ చేశారు. ఇట్లా అయింది, యాక్సిడెంట్ అయింది, నాకు కొంచెం పర్లేదు కానీ తను ఇట్లా చనిపోయింది అని చెప్పినట్టుగా చెప్పారు. తను జాబ్ చేస్తుంటారా? చిన్న ఇంటి దగ్గర ఉంటారండి. అలా అయినా జాబ్ చేస్తారు. ఎలక్ట్రీషియన్ తను జాబ్. పిల్లలిద్దరు స్కూల్కి వెళ్తున్నారు. ఇప్పుడు చిన్న అమ్మటి ఈ పిల్లలు కూడా ఉన్నారా వాళ్ళ ఇంటి దగ్గర? లేదు, వాళ్ళిద్దరు ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరు ఇంటి దగ్గర ఒగ్గేసి తను వచ్చారు చూడడానికి అనేసి. వాళ్ళు వీళ్ళిద్దరు ట్రావెల్ చేస్తున్నారు. ఇద్దరు బస్సులో. ఎట్లా ఉన్నాయి సార్ ఈ చదువులో కానీ చిన్ని ఎట్లా మనసు? తను అట్లా కొంచెం నాలెడ్జ్ తనంతా ఓకే సార్. తనంతా అసలు ఏం లేదు. మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? మాకు మార్నింగ్ 5 మా మమ్మీకి ఫోన్ చేశారంట. తను మా బాబాయ్ చిన్ని, అదే అలా ఆయన చేస్తే ఎట్లా అయిందంట, యాక్సిడెంట్ అయిందంట ఇట్లాగా అని చెప్పి తను 5:20కి అట్లా చెప్పారండి. రైట్. ఎవరైతే చిన్ని ఉన్నదో చిన్నికి సంబంధించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు పరిస్థితి. ఆమె చిన్న పాపలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ బాబులు ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా వాళ్ళకి సంబంధించిన బంధువులకు యాక్సిడెంట్ అయితే పరామర్శించడానికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో కూడా ఇలా దారుణం చోటు చేసుకోవడంతో కూడా వాళ్ళ ఇంట్లో విషాద ఛాయలున్నాయి. వాళ్ళు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కోదాడకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం విషాద ఛాయలున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన కాదా. చిన్న వయసులోనే ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళవలసి ఉన్న అందరూ కూడా ఇలాంటి రోడ్డు ప్రమాదంలో మరణించడం కూడా చాలా వరకు కూడా కలిసివేసిందని కూడా చెప్తున్న పరిస్థితి. వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 6 మొత్తం కూడా 6 చనిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది బంధువులు కూడా ఇక్కడికి ఇంకా రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి పోస్ట్ మార్టం ఇచ్చి కూడా వాళ్ళని పంపిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఈరోజు జరిగిన ప్రమాదం వల్ల చాలా వరకు కూడా తీవ్రంగా గమనించినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించిన బంధువులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన గాథతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడించే ఎవరిని కూడా కదిలించే పరిస్థితి లేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సంబంధించిన వారు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. ఎవరికి సంబంధించిన చిన్నగా మాట్లాడేదా చిన్నికి సంబంధించిన వాళ్ళకి సంబంధించి కూడా ఒక్కొక్కరిది ఒక రకమైన మొత్తం కూడా మొత్తం దీనికి సంబంధించి